తిరుపతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ పెట్టి 35 సంవత్సరాలు సంబరం చేసుకుంటూ ఉన్నాం. 35 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగింది. అనేక రకాలైనటువంటి ఒత్తిడులు కూడా చూసింది. అనేక రకాలైనటువంటి విజయాలు కూడా చూసింది. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే అప్పటి వరకు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకి, రాష్ట్రంలో దోపిడీ కార్యక్రమాలకి, అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అందుచేతనే మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయంలో ప్రవేశించి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, రాజకీయాల్లో మార్పు వస్తే తప్ప ప్రజాస్వామ్యానికి విలువ ఉండదనేటువంటి ఉద్దేశంతో ఆనాడు లక్షలు ఆర్జించేటువంటి ఒక మహానటుడిగా సినిమా రంగాన్ని వదిలి రాజకీయ రంగంలో ప్రవేశించారు. రాజకీయ రంగంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి మన పూర్తిగా పూనుకోవడమే కాకుండా ఈ సమాజంలో మార్పు రావాలి, ఈ పేదరికం పోవాలి, సమాజంలో ఉండేటువంటి పేదరికం పోవాలి, నవ సమాజం ఏర్పడాలి, సమసమాజం ఏర్పడాలి, అంబేద్కర్ ఆశించినటువంటి నవ సమాజం సమసమాజం ఏర్పడాలనేటువంటి తలంచినటువంటిదే ఈ తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అందుచేతే ఆనాడు సమసమాజం ఏర్పడాలన్నా, రాజకీయాలు ప్రక్షాళన చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ రాజకీయాల్లో మార్పు రావాలి. మార్పు రావాలంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. కానీ అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి, రాజకీయాన్ని భ్రష్టు పట్టించడానికే ఉపయోగపడ్డాయి తప్ప వాళ్ళ స్వార్థానికే ఉపయోగించుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకనే రాజకీయాల్లో నూతనత్వం రావాలి, యువతరం రావాలి, అదేవిధంగా ఒక నూతన విధానాలు వచ్చినట్లయితే ఒక రాజకీయ ప్రక్షాళనే కాదు, అదేవిధంగా రాజకీయ ప్రక్షాళనతో పాటు మనకి కావాల్సినటువంటి ఈ పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపన జరుగుతుందనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, కోరిక అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే ఆనాడు మాలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలతోటి పరిచయం లేకపోయినప్పటికీ కూడా చాలామంది ఆ రోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళు 180 మంది యువకులమే ఉన్నాం. అదేవిధంగా 180 మంది యువకులమే కాకుండా క్యాబినెట్లో అయినా, పార్టీలో అయినా, అదేవిధంగా పార్టీ యంత్రాంగంలో అయినప్పుడు కూడా యువతకి, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ ప్రక్షాళన జరగాలి. రాజకీయ ప్రక్షాళన ద్వారా రాష్ట్రం బాగుపడాలనేటువంటి తలంచినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ విధంగా ఈ పార్టీ స్థాపించినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు మనకి దిశ నిర్దేశించినటువంటి నాయకులు. అంచేత ఈ పార్టీలో మనం చూసినట్లయితే మనకు 35 సంవత్సరాల్లో మనకు స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఉండాలి. మనం అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పరిపాలన ఎవరు చేస్తున్నప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే మన పార్టీకి ఇద్దరే నాయకులు. ఆ రోజు నందమూరి తారక రామారావు, ఇప్పుడు మనకి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు మన అదృష్టం కూడా ఎంచేతంటే పార్టీ బాగా నడవాలన్నా, పార్టీలో ఒక క్రమశిక్షణ రావాలన్నా,
పార్టీ ప్రజలకు ఉపయోగపడాలన్నా పార్టీ నాయకత్వం మీదే ఆధారపడి ఉంటుందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మిగతా పార్టీలు చూసినట్లయితే నాయకత్వం అంతా కూడా పై నాయకత్వం వరకు చూస్తూ ఉంటాయి. అంచేత వాళ్ళ కింద ఉండేటువంటి పరిపాలన గురించి వాళ్ళు పట్టించుకోరు. అంచేత వాళ్ళ హైకమాండ్ వేరు, అదేవిధంగా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు. అంచేత వాళ్ళ నాయకుడిని ఇంకో నాయకుడు డైరెక్ట్ చేసేటువంటి పరిస్థితిలో కూడా ఉండరు. కానీ మన పార్టీ యొక్క అదృష్టం, ఆనాడు నందమూరి తారక రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు ఇద్దరు నాయకులు కూడా ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, రాష్ట్రంలో రాజకీయం ప్రక్షాళన జరగాలి, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల ద్వారా మన ప్రజల సుఖ సంతోషాలతో జీవించాలనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి ఇద్దరు నాయకులు కూడా మన తెలుగుదేశం పార్టీకి దొరకడం చాలా అదృష్టం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అంచేత స్వచ్ఛమైనటువంటి రాజకీయం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎంచేతంటే ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలంటే స్వచ్ఛమైనటువంటి పరిపాలన కావాలి, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో నాయకులు కావాలి. అటువంటి నాయకులు ఉంటేనే స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది తప్ప స్వార్థపరులున్నా, దోపిడీదారులున్నా, లేకపోతే రాష్ట్రాన్ని దోచుకునేటువంటి వాళ్ళున్నా, లేకపోతే స్మగ్లర్స్ ఉన్నా, ఇటువంటి నాయకులు ఉన్నట్లయితే ఈ యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉండదనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే మన అదృష్టం మిగతా పార్టీలతో మనం పోల్చి చూసినట్లయితే మన పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకత్వం మనకు ఉంది. అదేవిధంగా మనకి రాష్ట్ర సమస్యలను అర్థం చేసుకునేటువంటి నాయకత్వం ఉంది. సమస్యల పరిష్కారానికి మనం రూపొందించగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకత్వం మనకు ఉంది. కాబట్టే ఆనాడు, ఈనాడు, ఏనాడైనప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించడమే కాకుండా భారతదేశంలో మన నాయకులు ఒక ఆదర్శమైనటువంటి నాయకులుగా ఉన్నారని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అందుచేత మనకున్నటువంటి నాయకులను బట్టి మన నాయకత్వం, కింద నాయకత్వం కూడా ఉంటుంది. అంచేత మనం ఒక ఆదర్శంగా ఉండాలి, స్వచ్ఛమైనటువంటి నాయకులుగా తయారవ్వాలి. ఆ విధంగా తయారై ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మనం ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నామంటే మనం విమర్శకి గురి కాకుండా ఉండవలసినటువంటిదే ప్రజాస్వామ్యంలో నాయకత్వ లక్షణం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు చూస్తూ ఉన్నాం, ప్రతిపక్షాల యొక్క పాత్ర మనం చూస్తే 35 సంవత్సరాల్లో ఈనాడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గత మహానాడులో కూడా మనం డిస్కస్ చేసాం రాజకీయ తీర్మానం గురించి. ఈసారి చూస్తే మనం చూస్తున్నాం, ఒకటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్షంగా ఉంది. అదేవిధంగా మనకు బీజేపీ ఉన్నత స్థాయికి వెళ్ళింది, కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉంది. ఒకసారి మన కేంద్రం గురించి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈనాడు భారతదేశంలో చూస్తే, అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో చూసినప్పుడు కూడా 125 సంవత్సరాల యొక్క చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని చెప్పడంలో మొన్న ఎలక్షన్లే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. కనీసం లోక్సభలో వాళ్ళ ప్రతిపక్షానికి కూడా హోదా కూడా నోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ, ఒకప్పుడు దేశాన్నే కాదు రాష్ట్రాలను నింటినటువంటి వెళ్ళిన పార్టీ ఈరోజు ఏదో కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న రాష్ట్రాలతోటి సరిపెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి దారుణమైనటువంటి విషయాలనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకునేటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కుళ్ళు కుతంత్రాలతో నడిచేటువంటి, కుట్రలతో నడిచేటువంటి పార్టీగా ఈనాడు దేశ ప్రజలు ఈనాడు ఆలోచిస్తున్నారు. కాబట్టే ఈనాడు కాంగ్రెస్కి మనుగడ లేదు. 125 సంవత్సరాలలో మనం చూసినట్లయితే పతనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కనబడుతూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ, అది ఏదో బై డిఫాల్ట్ వచ్చినటువంటి పార్టీ తప్ప మరొకటి కాదు. ఎందుచేతంటే ఆనాడు బైఫర్కేషన్ టైంలో మనం చూసాం, దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సర్వనాశం అయ్యేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపించింది. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఉంటారనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ వచ్చారు. కానీ ఈనాడు మనం అధికారంలోకి వచ్చాం, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనకు అధికారాన్ని ఇచ్చింది రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా. కాకపోతే కొన్ని ఓట్లతోటి ఈనాడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
మొత్తం ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కూడా మనం ఎండగట్టడం జరిగింది, అవి నిరూపించడం జరిగింది. దానివల్ల అనేక రకాలైనటువంటి కేసులు కూడా పెట్టడం జరిగింది అనేది కూడా మనందరికీ తెలుసున్నటువంటి విషయమే. అంచేత ఈనాడు మనకు ప్రతిపక్షంగా ఉందంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ దాదాపు 12 ఛార్జ్షీట్లతో ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఈనాడు. అంచేత దాదాపు స్మగ్లర్స్ని సపోర్ట్ చేయడం, అదేవిధంగా ఎవరైతే దోచుకుంటారో వాళ్ళని సపోర్ట్ చేయడం, అదేవిధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతిపక్షం ఉంటే ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా బాగుపడుతుందో, ఈ ప్రజాస్వామ్యానికి వాళ్ళు చేసేటువంటి సేవ ఏంటో ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, మొత్తం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మనం చేయాలనేటువంటిది మన నాయకుడు తలంపు చేస్తూ ఉంటే, అదేవిధంగా మనకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పేదవాళ్ళకి సంక్షేమం జరగకుండా ఏ విధంగా అడ్డుపడాలి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏదైతే దోచుకున్నారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవి ఎట్లా రక్షించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటిది ప్రతిపక్షం. అది ప్రతిపక్షం కాదు. అదేవిధంగా ప్రతిపక్షం కాకుండా మొత్తం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పక్షంగా తయారైంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి మనం మేనిఫెస్టోలో కూడా చెప్పాం, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆనాడు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు కానీ, ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఏదైతే 1,00,000 కోట్ల రూపాయల రాష్ట్రాన్ని అధికారం అడ్డుపెట్టుకుని దోచుకున్నారో ఆ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిని మళ్ళీ తిరిగి తెప్పించి రాష్ట్ర ప్రజానిక ప్రయోజనాలకు పంచిపెడతామనేటువంటి ఆనాటి మన వాగ్దానం, మన నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానం. అందుకనే మన నాయకులు పట్టు వదలకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఆ యొక్క చట్టాలను తీసుకొచ్చి ఈనాడు ఏదైతే ఉందో మనం దాదాపు ఏదైతే కేసుల్లో ఇరుక్కున్నారో, అదేవిధంగా అటాచ్మెంట్ చేసినటువంటి ప్రాపర్టీ దాదాపు 43,000 కోట్ల రూపాయలు, అటాచ్ చేయనటువంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. దాదాపు 1,00,000 కోట్ల పైన దోచినటువంటి ఈ యొక్క ప్రతిపక్షం నాయకుడు ఆ డబ్బంతా కూడా వాళ్లే కాదు, ఎవరు ఈ రాష్ట్ర సంపదను దోచినప్పుడు కూడా ఆ రాష్ట్ర సంపదను వెనక్కి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజానీక ప్రయోజనాలకు ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి గొప్ప నాయకత్వం కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అతి త్వరలోనే ఆ యొక్క అటాచ్డ్ ప్రాపర్టీస్ కానీ అన్అటాచ్డ్ ప్రాపర్టీస్ కానీ వెనక్కి రప్పించి పేద ప్రజలకి ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి ఖర్చు పెట్టడానికి మన నాయకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పట్టుదల, మన దీక్ష అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదే రాష్ట్రంలో ప్రతిపక్షం చూస్తే ఈ అభివృద్ధి జరగడానికి వీల్లేదు, సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు, అంచేత ఏ పట్టిసీమ జరగడానికి వీల్లేదు, అదేవిధంగా నదుల అనుసంధానం జరగడానికి వీల్లేదు, ఏ కార్యక్రమం జరగటానికి వీల్లేదు. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతూ ఉంటే మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి కుట్ర చేయాలనేటువంటి చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం చూసాం, ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో కానీ మిగతా పేపర్లో కానీ ఫోటోలు చూసాం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీ, అదేవిధంగా కొంతమంది కుల నాయకులు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా పతనం చేయాలి తెలుగుదేశం పార్టీని అనేటువంటిది వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా ఫోటోలు ఎవిడెన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అనేక ఇబ్బందులు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. 1984 సంవత్సరంలో కానీ, అదేవిధంగా 1995 సంవత్సరంలో కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారిని దింపడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రయత్నాలు చేసింది. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమీ చేయలేకపోయారు, భవిష్యత్తులో కూడా ఎవరు ఏమీ చేయలేరు. ఎంచేతంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రజానీకం, ప్రజల వైపు తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారనేటువంటి సత్యాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం బైఫర్కేషన్ ఏదైతే మనం అక్కర్లేదు అనుకున్నామో, ఏదైతే బైఫర్కేషన్ మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది, అంచేత మనం అనుకోకపోయినప్పుడు కూడా, కోరకపోయినప్పుడు కూడా ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే మీరు చేయాలని అనుకుంటున్నారో ఇద్దరిని కూర్చోబెట్టండి, ఇద్దరిని కూర్చొని సమన్యాయం చేయండి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేయాలి. అంచేత ఇద్దరితోటి సంప్రదింపులు జరపండి అంటే ఎవరితోటి సంప్రదింపులు జరపకుండా గేట్లన్నీ మూసేసుకుని చట్టం తయారు చేశారు. ఆ చట్టం వచ్చినటువంటి ఫలితంగానే ఈనాడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఈనాడు కూడా మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మన రాష్ట్రం నష్టపోయింది, అన్ని రంగాల్లో నష్టపోయింది, అనేక విధంగా నష్టపోయింది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ నిన్న అడగడమే కాదు, ఈ రోజు అడగడమే కాదు, భవిష్యత్తులో కూడా మనం పోరాడతాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంచేత మనం కేంద్ర ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకు కావాల్సినటువంటిది మనకి నిధులు కావాలి. ఆ నిధులను మనం తెచ్చుకోవాలి. ఆ నిధులతోటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంచేత నిధులు తెచ్చుకోవడంలో ఏ విధమైనటువంటి వెనకంజ తెలుగుదేశం పార్టీ వేయదనేది కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంచేత బైఫర్కేషన్ వల్ల మనకి కొన్ని వెసులుబాటు వచ్చింది. ఇంకా మనకి వెసులుబాటు చాలా రావాలి, చాలా నిధులు రావాల్సినటువంటి ఉంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా రావాలి. వీటిలన్నింటికి కూడా మన ముఖ్యమంత్రి గారు నిత్యం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది, మేము త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. అంచేత దేన్ని కూడా రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఎవరితోనూ ఏ విధంగానూ కూడా కాంప్రమైజ్ ఉండదు, నిత్యం పోరాడుతూనే ఉంటుంది ఈ తెలుగుదేశం పార్టీ అనేది కూడా మనం ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంచేత సుస్థిరమైనటువంటి మనం అందుకనే మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం. ఎంచేతంటే ఒక పరిపాలన రావాలనుకుంటే పరిపాలన స్పష్టమైనటువంటి పరిపాలన ఉండాలన్న సుస్థిరమైనటువంటి పరిపాలన కావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు 35 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు మనం కొద్ది సంవత్సరాల్లో మనం అధికారంలో ఉంటున్నాం. కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో వస్తుంది. ఈ మధ్యలో వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా మనం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో పరిపాలన జరుపుతూ ఉన్నాయి. మనం అధికారంలోకి రావడం, మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా బాగు చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళకి అధికారం రావడం, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయడం, స్వార్థానికి వాడుకునేటువంటి పరిస్థితి మనకు కనపడింది. ఆ విధంగా 2 సార్లు వాళ్ళు వచ్చారు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి 2014 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తే 4 నుంచి మనం దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం తప్ప పేద ప్రజలకు కానీ బలహీన వర్గాలు కానీ ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోతే 2014లో మనల్ని గెలిపించారు, విశ్వాసంతో గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి విధానంతో మనల్ని గెలిపించారు. అంచేత ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా చేయడమే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అదే మన రాజకీయం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక్కసారి మనం చూస్తే ఇందాక నెంబర్ చెప్పారు, ఎన్ని రీజనల్ పార్టీస్ వచ్చాయి, ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని సబ్ రీజనల్ పార్టీస్ వచ్చాయో చూశారు. ఏ రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు కూడా ఒకవైపు మన జాతీయ పార్టీల వైపు చూసినట్లయితే ఈనాడు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వచ్చేసింది, పతన స్థాయికి వచ్చేసింది, పతనం అయింది కూడా. అదేవిధంగా ఈనాడు బీజేపీ మొదలైనటువంటి పార్టీ ఈనాడు తారాస్థాయికి చేరుకున్నటువంటి వాస్తవం. ఈనాడు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. అదేవిధంగా ఏకైక పార్టీగా ఎన్డీఏ గవర్నమెంట్లో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డౌన్ పూర్తిగా ఫాలో అయింది. ఒక రోమన్ ఎంపైర్ లాగా పడిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అంచేత ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది ఈనాడు దేశంలో కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదే కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా అనేక ఫ్రంట్స్ వచ్చాయి, ఆ ఫ్రంట్లు కూడా నిలబడలేకపోయాయి. మళ్ళీ ఈరోజు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో మనం భాగస్వామిగా ఉన్నాం. ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏలుతూ ఉంది. ఈనాడు కమ్యూనిస్టు పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ నేషనల్ స్థాయిలో ఏ విధంగానూ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాయి. రీజనల్ పార్టీలు చూసినట్లయితే ఎక్కడ రీజనల్ పార్టీస్ స్ట్రాంగ్గా ఉన్నాయో అక్కడ మళ్ళీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోగలుగుతున్నాయి. అక్కడ